దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము జూలై 17వ తేదీ లేఖన భాగము అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 3వ వచనము. దేవుని యొక్క వాగ్దానము, ప్రభువు వారి చేత సూచక్రియలను అద్భుతాలను చేయించెను. అవునండి, యేసు ప్రభువారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు అపోస్తుల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఎలాంటి గొప్ప కార్యాలు అంటే, మరి అపోస్తులైన పౌలు మరి లుస్త్రాలో వాక్యం చెప్తున్నప్పుడు అనేక మంది వాక్యం వింటున్నారు. వారిలో బలహీనమైన పాదాలు కలిగిన వ్యక్తి కూడా వింటున్నాడు. కానీ అందరిలో లేనిది అతనిలో ఉన్నది ఏంటంటే, వినటం మాత్రమే కాదు, యేసునందు విశ్వాసం ఉంచుతున్నాడు. అంటే మరి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుడుగా అనేకమైన అద్భుతాలు, స్వస్థతలు, కుంటి వారికి కాలును ఇచ్చాడు, బలం ఇచ్చాడు, అలాగనే పక్షవాయువు వాళ్ళని బాగు చేశాడు అని స్వస్థతల గురించి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నప్పుడు యేసునందు విశ్వాసం మరి కలిగి ఉన్నాడు. అది అపోస్తలుడైన పౌలు గారు చూశాడు. అతను, నీకు స్వస్థత కలుగుటకు విశ్వాసం ఉన్నది అంటే స్వస్థపరచబడటానికి విశ్వాసం ఉన్నది. అవునండి, వాక్యాన్ని వినే వాళ్ళకి విశ్వాసం కలగాలి. విశ్వాసము దేవుని యందు అంటే వినుట వాళ్ళ విశ్వాసం అది ప్రభువును గూర్చి. చాలా మంది అద్భుతాలు, స్వస్థతలు దైవ సేవకుల మీద ఆధారపడతారు, తప్పులేదు. కానీ వాక్యం మీదను, విశ్వాసం మీదను, దేవుడి మీదను మనం విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. చేసే ముందుగా దేవుడు మనకి ఏదో ఒకటి చెప్తాడు. మరి కానానులో నీళ్లను ద్రాక్షరసంగా మార్చే ముందుగా పరిచారకులను మరి చూసి 6 రాతి బాణలను నీళ్లతో నింపండి అని చెప్పాను. వారు చేయగా మలగనే విధేయతతో మరి ముంచుకొని వెళ్తున్నప్పుడు ఆ నీళ్లు ద్రాక్షరసమైనవి. అనేకమైన అద్భుతాలు దేవుడు నీ ద్వారా కూడా జరిగిస్తాడు. అయితే నీకు ముందు చెప్పాలి. చెప్పేదాకా అనగా ఆయన నోటి మాట వినాలి. చాలా మంది వ్యాపారంలో కూడా బలహీనలైపోతా ఉంటారు. మరి అపోస్తలుడైన పేతురు గారు కూడా, మేము రాత్రంతా ప్రయాసపడ్డాము, నీ మాట చొప్పున నేను వలవేస్తాను. దానికి పేతురు గారు కూర్చొని వాక్యం విన్నాడండి. రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఉదయాన్నే మరి ప్రభు తన దోణిలో ఎక్కినప్పుడు కాదనకుండా మరి విన్నాడు. చివరికి యేసు ప్రభువారు అతనికి, ఇదిగో నీ వల కుడి పక్కన వేయమన్నప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. అంటే వాక్యం వింటున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ మాట ప్రకారం నువ్వు చేస్తే అద్భుతం నీకు జరుగుతుంది. అలాగే నువ్వు ఒప్పుకోవాల్సిన పాపాన్ని మనం చూస్తే 19వ వచనం, ఎంత అద్భుతాలు అపోస్తలుల ద్వారా అలాగనే ఈ యొక్క బర్నబా వీళ్ళ ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయో, అదే సమయంలో రాళ్ళు రువే వాళ్ళు కూడా ఉన్నారు. ఇకోనియాలో పౌలు బర్నబా వాక్యం చెప్తుంటే యూదుల్లో కొంతమంది మూర్ఖులని మరి అవిధేయులని పురికొల్పారు, ప్రేరేపించారు. మీ దేవుడి గురించి కాకుండా యేసు ప్రభు దేవుడు అంటున్నాడు అనేసి ప్రేరేపించి రాళ్లతో రువ్విస్తున్నారు, కొట్టిస్తున్నారండి. లుస్త్రాలో అయితే అద్భుతం జరిగింది. అదే సమయంలో అక్కడ ప్రజలను రేపి రాళ్లతో కొట్టారు. ఎవరిని? మరి పౌలు గారిని ఈడ్చారండి. ఆయన్ని ఊరు బయటికి ఈడ్చేశారు. చనిపోయాడని ఈండొచ్చు. అయితే వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ఆయన చుట్టూ ఉన్నప్పుడు దేవుడు అపోస్తలుడైన పౌలు గారిని లేవనెత్తాడు, బ్రతికించాడు. హల్లెలూయా. రాళ్ళు రువ్వే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎన్ని రాళ్ళేయటానికి వచ్చిన వ్యభిచార మందు మరి పట్టబడిన స్త్రీ మీద రాళ్ళేయటానికి వచ్చారు. ఆ రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారు. దేవుడు మనల్ని రక్షించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. రాళ్ళేస్తున్నారని భయపడవద్దు. దయచేసి ముందుకు కొనసాగించండి. చివరిగా 22వ వచనము, అనేకమైన శ్రమలు అనుభవించి మనం దైవ రాజ్యంలోకి వెళ్ళాలి. పరలోక రాజ్యం సులభమైంది కాదండి. చాలా మంది అనుకుంటున్నారు, బాప్తిసం తీసుకుంటే అయిపోయింది, బాప్తిసం తీసుకున్నాం, నమ్మే మారుమనసు పొందాం అనుకుంటారు. బిడ్డ పుట్టినంగా అయిపోతుందా? పాలు తాగాలి, పెరగాలి, ఎదగాలి, చాలా సిస్టమేటిక్ గా ఉంటుంది. అలాగని ఆధ్యాత్మికంగా కూడా మరి కొత్తగా జన్మించిన శిష్యుని పోలిన వారి 1 పేతురు 2:3 మరి రక్షణ విషయంలో పాలన అపేక్షించాలి, ఎదగాలి. మరి
చాలా ఒక్కొక్కసారి శ్రమలు కూడా వస్తాయి. లాజర్ గారికి అనేకమైన శ్రమలు వచ్చాయి. లూకాసువార్త 16:25 వచనంలో అబ్రహాము గారు చెప్తున్నాడు, మరి ధనవంతుడితో నువ్వు భూమి మీద నువ్వు సుఖాన్ని అనుభవించావు, కానీ లాజరు అనేకమైన శ్రమలు కష్టమును తన జీవిత కాలం అంత కష్టాన్ని అనుభవించాడు. కనుక తిమోతి గారితో అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు 4:7 మంచి పోరాటం పోరాడితేనే నా విశ్వాసమును కాపాడుకుంటుంది. అవునండి, నేను వెడలిపోయే రోజు వస్తుంది, కానీ నేను విశ్వాసం గుర్తుపెట్టుకోండి. దైవ రాజ్యము కొరకు అనేక శ్రమలు అనుభవించి మనం దైవ రాజ్యంలోనికి ప్రవేశించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమునైనా మీరు మా జీవితంలో అద్భుతం చేస్తావు తండ్రి. రాళ్ళు రువ్వే వాళ్ళు ఉంటారు, అయినప్పటికీ నీ భయపడక బాధపడక నాయన ముందుకు వెళ్ళే వాళ్ళంగా దయచేయండి. అనేక శ్రమలు అనుభవించి దైవ రాజ్యములోనైనా మేము ఆయన వారసులంగా ఉండునట్లుగా నీ కృప చూపించి బలపరచమని, మహిమను తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక దీవెన సదాకాలం మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.